ఏం నువ్వు కార్తీక మాసం చేసేస్తావు? ఎస్. చూసుకో మరి, మన ఇంట్లో నిబంధనలు కాన్సర్ కంటే కఠినంగా ఉంటాయి. ముక్కల్నే పక్కన పెట్టేశా. ఆ శివయ్య కోసం దేనికైనా సిద్ధమే. సరే తొందరా. ఇప్పుడే పడుకున్నాను మమ్మీ. అది నీ తప్పురా. సరే దేనికి లేపో. మర్చిపోయావా, ఈరోజు మొదటి సోమవారం, గుడికి వెళ్ళాలి. ఓ కార్తీక మాసం కదా. సరే ఆ మమ్మీ కాస్త బాత్రూంలో గీజర్ ఆన్ చేసే. స్నానం వేడి నీళ్ళతో కాదమ్మా, చల్ల నీళ్ళతో చెయ్యాలి. అది కూడా తలకి చెయ్యాలి. చల్లనీలా రే హారతి తీసుకో. నువ్వు కార్తీక మాసం చేయడం ఆ శివయ్యకి కూడా ఇష్టం లేదనుకుంటా. దరిద్రం. ప్రదక్షిణాలు అవి కూడా 3గా. ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేస్తా. హలో మాస్టరు, నాన్ సీజన్ లో 3, ఇది సీజన్ కాబట్టి 108 ప్రదక్షిణాలు చేసుకొని వచ్చాయి. 108? అది అసలు జనగుడు కూడా కాదు. 79, 82. హలో, దర్శనాలు ఆపేస్తున్నారు, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంటికి ఎంతలో ఉన్నాను? పక్కా చికెన్ స్మెల్. మటన్, వీళ్ళైతే ఫిషే. ఏడ్చేస్తున్నాడు రే. ఏడ్చేస్తున్నావురా? మమ్మీ వచ్చేస్తున్నా. రే బావా, బీరేద్దాం వస్తావా? ఈడొకడు దీక్షలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. శివయ్య ఈడ్ని కాస్త చూడయ్యా. రే ఏమైందిరా? ఆ సౌండ్ ఏంటి? బావా, ఎవడో కారోడు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడురా. అవునా? శివయ్య నువ్వున్నావయ్యా. రే కార్తీక మాసం రా, కొంచెం శివయ్య పాటలు పెట్టు. మన దగ్గర ఉన్న ప్లేలిస్ట్ వింటే ఆ పరమశివుడే దిగొచ్చేస్తాడు. దీకో మేర ప్లేలిస్ట్. రే ఈ పాటలకి ఆయన దిగిరావడం కాదురా, పరిగెట్టుకుంటూ వచ్చి నిన్ను పాతాళంలో పాతేస్తారు. పాటలు మార్చా. సరే మమ్మీ. నీ